అమ్మా నమస్తే, మీ అంగన్వాడి సెంటరా? రెంటెడా? ఎంత రెంట్ దీనికి? చిన్నగా ఉంది. హై, హలో హలో, బాగున్నారా? చాక్లెట్ ఇస్తా, కూర్చోండి అంతా, కూర్చోండి కూర్చోండి. సూది కాదు, సూది కాదులే, చాక్లెట్ చాక్లెట్. ఏమన్నారు ఏమన్నారు? What is your name? జాక్స్. జాకాను? నీ పేరు ఏం పేరు? లిఖిత్. లిఖితా? కూర్చో, సిట్ డౌన్. పేపర్ ఉంది, పేపర్ పేపర్ ఉంది, ఉండరా? వాణి నీకు ఇచ్చిందా? నీకు ఇచ్చిందా? నో 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 నో, ఇగో నాన్న, ఇగో నాన్న. 11 మంది వచ్చారమ్మా ఈరోజు. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? 20? 54. పెద్ద సెంటర్ మీది, పెద్ద సెంటరు. ఎవరమ్మా? సూపర్వైజరా? యాభై 54 అమ్మా. ఏమొచ్చాయి? ఎగ్స్ వచ్చాయి. ఇదేంది 2 ఎగ్స్ ఇచ్చేసి 25 ఇచ్చేసారా? ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్. నమస్తే అమ్మ. వీళ్ళకి ఎగ్స్ అయినా వచ్చింది? వీళ్ళకి ఎగ్స్ బాలమృతం లేదా? రైట్. మనము 2 స్పెల్లు ఇవ్వాలి కదా, మొదటి శుక్రవారం, 3వ శుక్రవారం. మరి అవన్నీ మిస్ అయిపోతానే. పాండి మా పాండి అంతా బయటికి పాండి, పిల్లలు భయపడతా ఉన్నారా? మీరందరూ గుంపు గుంపు చుట్టుకునేటప్పటికి సరిపోయిందమ్మా. సాగు. బాయ్ 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 బాయ్. స్టాక్ సరిపోయిందా? వాళ్ళు ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ 25 మొదలు పెట్టారు. చూడండి, స్కూల్స్లో బియ్యం ఉన్నాయి, పోయిన సంవత్సరం జూన్ నుంచి ఉన్నాయి. ఏంది వాటి గురించి? అంటే పురుగు పట్టి పుచ్చిపోయి ప్రభుత్వం నాశనమైన ఇబ్బంది లేదా మనకు? మల్టిపుల్ టైమ్స్ అమ్మా నేనేమంటున్నా, మీరు తీసేసుకొని హ్యాండ్ అవుట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ లో పంపించేయచ్చు కదా, ఎందుకు అంత నిర్లక్ష్యం అంటున్నామా? నుంచి ఏమని చెప్పినారంటే రిటర్న్ తీసుకుంటామని చెప్పి అడిగాం సార్. రిటర్న్ వద్దు, దాన్ని పొంగల్ కి దోశకి వాడేసేమని చెప్పారు సార్. వాటిల్లో లేవమ్మా స్కూల్స్. నేను చెప్పేది వినండి, MDM మిడ్ డే మీల్స్. మిడ్ డే మీల్స్ లో దోశలు పొంగలు ఏం లేవు వాళ్ళకు ఉండేది బిర్యానీ టైప్ రైస్ సోమవారం. మిడ్ డే మీల్స్ ఒకటే వాళ్ళ దగ్గర. ఇప్పుడు లకిరెడ్డిపల్లి ఒక హై స్కూల్ పోయా, దాదాపు ఒక 12-13 రైస్ బ్యాగ్స్ పోయిన సంవత్సరం జూన్ నుంచి ఉన్నాయి అన్నీ. ఏంది వాటి పరిస్థితి? మధ్యలో వాడేసేమని చెప్పారు సార్. లేదమ్మా మీరు చూడండి ఒకసారి. అమ్మా వన్ థింగ్, ఇప్పుడు ఫుడ్ కమిషన్ వచ్చిన తర్వాత మాకు మీరు జిల్లా అధికారులు కాకుండా మీ రిప్రజెంటేషన్ అయినా మాకు కావాలా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు ప్రోటోకాల్ మాది చూడాలి, అర్థమవుతుందా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక్క రాలే ఇంతవరకు. సర్వశిక్ష అభియాన్ డిఫరెంట్. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కస్తూర్బా స్కూల్ చూస్తారు, మిడ్ డే మీల్ చూసే వాళ్ళు సపరేట్ డిపార్ట్మెంట్. యాజ్ ఎ డిఎంగా మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను. ఈ హాస్టల్స్లో వచ్చే బియ్యములకి వాటికి వచ్చే మూటలు, ఖాళీ మూటలు గట్టాలు పడి ఉన్నాయి. వాటిని తీసేయాలా? మీరు తీసుకుంటారా? ఏం చేస్తారు? ఎప్పుడు ఇప్పటికి ఎన్ని తెలుసా? ఒక హాస్టల్కి పోయి చూడుకోండి మీరు, పోయి దయించి కట్టాలు స్థలం సరిపోవడం లేదు వాటికి. అవునమ్మా, మీరు 6 నెలలకోసారో 3 నెలలకోసారో హ్యాండ్ ఓవర్ చేసుకోండి, లేకపోతే డిస్ట్రాక్ట్ చేయమని చెప్పండి, కాల్ చేయమనండి. ఏం ప్రపోజల్ అమ్మా? సంవత్సరం అయిపోతా ఉంది. పోయిన సంవత్సరం జూన్ నుంచి ఇస్తా ఉన్నాం. స్కూల్స్ లో మూటలు పేర్చి పెట్టారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఏంది వాటి సొల్యూషన్? అవి రిటర్న్ బ్యాక్ తీసుకుంటామని చెప్పేసి ఎప్పుడు మా సంవత్సరం అయితే ఉంది, మార్చి ఇది పోయిన జూన్ నుంచి ఇస్తామన్నారు సార్. ఈ మధ్య మీరు అడగాల ఖచ్చితంగా, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. రండి మాట్లాడదాం మళ్ళీ డార్లింగ్ సెంటర్ దగ్గర.